హాయ్ అండి, వెల్కమ్ టు ఏడిఎస్కే ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు తక్కువ ఖర్చుతో ఇంట్లో హెల్తీగా ఎలా పిజ్జా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా పిజ్జా స్టార్ట్ చేసే ముందు ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ 5 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకొని ఉండాలన్నమాట. 170 to 180 డిగ్రీస్ సరిపోతుందండి. ఈ రోజు మీకు ఇన్స్టెంట్ పిజ్జా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది సూపర్ మార్కెట్ లో పిజ్జా క్రస్ట్ బేస్ అని చెప్పేసి మనకి దొరుకుతుంది. డిమార్ట్ కానీ ఇంకా మినీ సూపర్ మార్కెట్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ ప్యాకెట్ లో మనకి 2 పీసెస్ 2 పిజ్జాస్ చేసుకోవచ్చు, మీడియం సైజ్ వి. ఈ 2 పీసెస్ కలిపి 35 రూపీస్ అండి. 4 days లో యూస్ చేసేయాలి. ఒక ట్రే పైన పిజ్జా బేస్ పెట్టుకొని దానిపైన పిజ్జా టాపింగ్ కానీ పిజ్జా సాస్ కానీ 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత టమాటో కెచప్ అనేది కూడా వేసుకోవాలి. తర్వాత నేను రెడ్ చిల్లీ సాస్ వేసానండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయట్లేదు ఈ పిజ్జాలో, అందుకని. సో దీన్ని బాగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి పిజ్జా మొత్తం కూడా. మనం ఏ టైప్ పిజ్జా చేయాలనుకుంటున్నామో దాని తగ్గట్టు డిసైడ్ చేసుకొని వెజిటేబుల్స్ కానీ దానికి కావాల్సిన స్టఫింగ్స్ అన్నీ కూడా ముందుగా రెడీ చేసుకోవాలి. దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఆనియన్స్ వేసాను, దాని తర్వాత చాప్డ్ టొమాటోస్ వేసాను, తర్వాత క్యాప్సికమ్ అనేది వేసాను. వెజిటేబుల్స్ ఎలా కట్ చేసుకోవాలనేది మన చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మా ఫ్యామిలీకి తగ్గట్టుగా నేను చిన్న చిన్న పీసెస్ చేశాను. మా పిల్లలైతే అన్ని తీసి పెడతారని. టేస్ట్ కోసం సాల్ట్ లైట్గా చల్లుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెప్పర్ కూడా చల్లుకోవచ్చు. తర్వాత నేను యూస్ చేసిన చీజ్ అనేది టాపింగ్స్కి అమూల్ బ్రాండ్ డైస్డ్ చీజ్ తీసుకున్నాను. అదేంటంటే దాంట్లోనే చెద్దర్ అండ్ మొజరెలా చీజ్ ఉంటుంది. సో వాటికి కొంచెం సాగే గుణం ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా యూస్ చేయొచ్చు. నేనైతే ఇది యూస్ చేశాను. ఇంకా పిజ్జా ఫ్లేవర్ రావడానికి పెరి పెరి ఆరిగానో కయా బ్రాండ్ వాళ్ళది యూస్ చేశాను. లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టమైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. అంతే అండి, పిజ్జా బేస్ రెడీ అయిపోయింది హీట్ చేసుకోవడానికి. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేయడమే అండి. జస్ట్ 10 మినిట్స్లో వేడి వేడి పిజ్జా రెడీ అయిపోతుంది మనకి. నేను ఒకేసారి 3 పిజ్జాస్ రెడీ చేసుకున్నాను. ఇలా డిఫరెంట్ స్లాట్స్లో పెట్టేశాను. ఇలా క్లోజ్ చేసేసి టైమర్ ఆన్ చేసుకోవాలి. మనకి సాఫ్ట్గా కావాలనుకుంటే 170 డిగ్రీస్లో పెట్టుకోండి. ఒకవేళ అవుటర్ లేయర్ అనేది క్రిస్పీగా కావాలనుకుంటే 180 డిగ్రీస్ సరిపోతుంది. ఏదైనా కానీ 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. 170 కానీ 180 కానీ. 5 మినిట్స్కి ఒకసారి ఆఫ్ చేసి పైనది కిందకి కిందవి పైకి అనేది మూవ్ చేసుకుంటే ఒకే దగ్గర హీట్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. పిజ్జా ఈవెన్గా కుక్ అవుతుంది. అంతే అండి, వేడి వేడి హోమ్ మేడ్ పిజ్జా వితిన్ 50 రూపీస్లో ఇంత టేస్టీగా మనమే చేసుకొని తినొచ్చు కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.